ఫ్రెండ్స్, రేపు సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ముందుగా క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం. క్రూడ్ ఆయిల్ సంగతి చూసిన తర్వాత అప్పుడు గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్ వీటి సంగతి, నిఫ్టీ వీటి తర్వాత స్టాక్స్ రేపు ఏ సెక్టర్స్ బాగుంటాయి అనేది చూద్దాం. ముందుగా క్రూడ్ చూస్తే కానీ మనకు ఒక క్లారిటీ అనేది రాదు. ముందుగా క్రూడ్ కనుక చూసుకుంటే ఇదిగోండి, క్రూడ్ ప్రస్తుతానికైతే 9168 ఉంది కదా. క్రూడ్ అయితే వీక్ అయింది. లాస్ట్ వీక్తో కిందటి వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా వరకు వీక్ అయింది. మార్కెట్ రేపు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. పైకి చూపిస్తాను మీకు, లెవెల్స్ చూపిస్తే అర్థమైపోద్ది. క్రూడ్ ఇంకా డౌన్ సైడ్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. అంటే ఇంకా ట్రెండ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. పైకి చూపిస్తాను. కిందటి వారంలాగే ప్రతిదీ కూడా అది ట్రెండ్ లైన్స్ డ్రా చేసి చూపిస్తాను క్లియర్గా. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక ట్రెండ్ లైన్ అయితే ఇంకా క్రాస్ అవ్వలేదు. ఈ ట్రెండ్ లైన్ పైన ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, కానీ వీక్నెస్ అయితే కనిపిస్తుంది క్రూడ్లోన. ఇదిగోండి, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ విధంగా ఆగి పైన ఉంది. ఇంకదే ఇది ట్రెండ్ లైన్ కనుక క్రాస్ అయ్యి కిందకు వస్తే నిఫ్టీ క్రూడ్ పడే ఛాన్స్ ఉంది. దీని లెవెల్స్ ఏంటంటే ఇక్కడ ఒక జోన్ ఉంది. ఇది ఎంత 8500 దగ్గర ఒక జోన్ ఉంది. ఇక్కడ మాత్రం వచ్చే ప్రస్తుతానికైతే సైడ్ వేస్లో ఉంది. ఇది ఇంకా ఎలాగంటే లైన్స్ ఇంకా మీకు డ్రా చేసి చూపిస్తే క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఉంటుంది, వద్దులేండి. ప్రస్తుతానికి సైడ్ వేస్లో ఉంది, నీట్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సోమవారం ఈ కిందకి 8500 వరకు వచ్చే ప్రాబిలిటీ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి రివర్స్ అవుతుందో, ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి మళ్ళీ పైకి రివర్స్ అవుతుందో లేదు చూడాలి. లేదంటే మెయిన్ లెవెల్ ఏంటంటే క్రూడ్కి ఇది ఈ జోను, దీనిపైన ఉన్నంతసేపు సేఫ్ కాదు. ఇది కిందకి అంటే 7500 అనమాట. 7500 దాటి కిందకు వస్తేనే క్రూడ్ డౌన్, ఇంకా ఫుల్గా వీక్ అయిపోయినట్టు అనమాట. ఇంకా దీని సంగతి మనం ఇంకా ఆలోచించే అవసరం లేదు. దీనిపైన ఉన్నంతసేపు మళ్ళీ ఎప్పుడు పైకి వెళ్తుంటో తెలీదు. మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ దీని కిందకు వచ్చి 8500 వరకు వచ్చి మళ్ళీ పైకి రివర్స్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఈసారి కిందకి పడే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అంతా 8000 వరకు పడే ఛాన్స్ కనిపిస్తుంది ఎక్కువగా. చూడాలి. ప్రస్తుతానికి సైడ్ వేస్. రేపు ఇంచుమించు సోమవారం ఒక 1000 పాయింట్లు పడినా ఆశ్చర్యపోవడం అసలు లేదు క్రూడ్. అంటే ప్రస్తుతం శుక్రవారమే పడాలి అసలు, కానీ పడలేదు. ఏమో రేపు సోమవారం పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన మార్కెట్ పాజిటివ్గా ఉంది సోమవారం పెరగడానికి. చెప్తాను, అవన్నీ చూపిస్తాను వాటి సంగతి. ఇదనమాట క్రూడ్ పరిస్థితి అయితే చాలా వీక్ అయిపోయింది. క్రూడ్ అయితే మాత్రం వీక్ అయిపోయింది, ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర అనుకున్నాం, ఇక్కడ నుంచి పైకి వెళ్తే కంటిన్యూ పైకి వెళ్ళిపోద్ది అనుకున్నాం. తర్వాత చూడండి 5 క్యాండిల్స్ పడ్డాయి, చూసారా ఇలా కంటిన్యూ కిందకి. ఈ వీక్ కూడా ఇది కూడా ఈ నెక్స్ట్ దీని కనుక ఫోర్స్గా క్రాస్ చేస్తే మాత్రం ఈ ట్రెండ్ లైన్, ఇప్పుడు రేపు సోమవారం ఈ ట్రెండ్ లైన్ కనుక ఫోర్స్గా క్రాస్ చేస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చేస్తుంది క్రూడ్. అంత 8000 దాటి కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే 4 అవర్స్లోకి వెళ్ళి చూద్దాం. 4 అవర్స్ కనుక చూస్తే ట్రెండ్ లైన్ చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 4 అవర్స్ అయితే ట్రెండ్ లైన్ క్రాస్ చేస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయింది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ ఒక జోన్ ఉంది, చూసారా? ఏమి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది చూడాలి. ఇది ఒకటి ఉంది కదా లెవెల్, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఇక్కడ వరకు పడి మళ్ళీ రివర్స్ తీసుకుంటుందేమో చూడాలి. 8500 అనుకున్నాం కదా, చెప్పాను కదా. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో ఇది 8500 ఇది ఒక లెవెల్ అనమాట. ఇది కనుక క్రాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఇది ఎంత 7750 ఒకే రోజు వచ్చేదిలేండి. చూద్దాం ఏమవుద్ది అనేది. క్రూడ్ అయితే మాత్రం వీక్ అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే న్యాచురల్ గ్యాస్. ముందు ఇటు నుంచి అటు వెళ్దాం, నిఫ్టీ లాస్ట్లో వెళ్దాం. దీని తర్వాత ముందు కమోడిటీస్ అయిపోయినాయండి, ఇవే ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. దీని పరిస్థితి కనుక చూసుకుంటే ఇది మళ్ళీ పైకి ట్రై చేస్తుంది. అలాగలా మెల్లిమెల్లిగా వాల్యూమ్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇది ఏంటిది, ఇది ఒక లైన్ కనుక తీసుకుంటే జోన్ మార్చేద్దాం. జోన్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చూపించాను. ఈ జోన్ క్రాస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇలా కింద పడింది కదా చిన్నది, ఒక 2 రోజులు 3 రోజులు పడింది కదా కిందకి. ఇది రేపు నా అనాలిసిస్ ప్రకారం ఇలా పడింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుందని అనిపిస్తుంది. ఎంతవరకు అంటే ఇదిగో ఈ జోన్, నెక్స్ట్ జోన్ చూపించాను, ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ ఈ జోన్ అనమాట. అంటే 400 వరకు నెక్స్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందుకే చిన్న బ్యాక్ స్టెప్ వేసింది. ఇది చూస్తే స్ట్రాంగ్ అవుతుంది, క్రూడ్ చూస్తే వీక్ అవుతుంది. అంటే
అంటే మార్కెట్ నార్మల్ అవుతుందేమో అనిపిస్తుంది, డైరెక్షన్ మారుతున్నట్టు అనిపిస్తుంది. చూసుకోండి, క్రూడ్ పడడానికి రెడీగా ఉంది, ఇది పెరగడానికి రెడీగా ఉంది. ఇదనమాట ఇది క్రూడ్ న్యాచురల్ గ్యాస్ పరిస్థితి. తర్వాత గోల్డ్ కనుక చూసుకుంటే, గోల్డ్ సిల్వర్ కనుక చూసుకుంటే, ముందు గోల్డ్ చూద్దాం. గోల్డ్ చూడండి, ఇది కూడా పైకి బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడికి వద్దాం అనుకున్నాం కదా, లేదు మళ్ళీ పైకి పోవడానికి సిద్ధంగా ఉంది. 1 అవర్ పెట్టి చూద్దాం. 1 అవర్లోనైతే క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక చూసుకుంటే ఇదొకటి, ఇదిగోండి. ఇది కనుక బ్రేక్ అయ్యి పైకి వెళ్తే మాత్రం, ఈ పై ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయితే మాత్రం పైకి పోద్ది, అది గోల్డ్ పైకి వెళ్ళిపోద్ది. చూసుకోండి, రేపు ఎక్కువ ప్రాబబిలిటీ ఉందన్నమాట వెళ్ళడానికి, పైకి గోల్డ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. సిల్వర్ కూడా అలాగే ఉంది. సిల్వర్ చూపిస్తున్నా, చూసారు కదా, ఈ దాటి కిందకు వస్తే కిందకి వెళ్తుంది, ఈ దాటి ఈ లైన్ దాటి పైకి వెళ్తే పైకి వెళ్ళిపోద్ది. ఇది గోల్డ్ పరిస్థితి. అయితే సేమ్ సిల్వర్ కూడా చూద్దాం. ఇది కూడా 1 అవర్లో చూసేద్దాం, క్లియర్గా ఉంటుంది. ఇది కనుక చూసుకుంటే ఇది కూడా అలాగే ఉంది, చూసారా, ఇది కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దీన్ని బట్టి మనకి మార్కెట్ అనేది అంచనా వేయచ్చు అనమాట, ఈజీ అనమాట. దీన్ని బట్టి కమోడిటీస్ని బట్టి మనం అంచనా వేయడానికి, అక్కడ ఏ సెక్టర్స్ బాగుంటాయి అవన్నీ కూడా. నెక్స్ట్ మన ట్రెండ్ లైన్స్ ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేయకూడదు, అక్కడ ఎలాగుంటే అలాగే డ్రా చేయాలి, మనకు అనుకూలంగా ఎప్పుడు డ్రా చేయకూడదు. ఓకే, ఇది కూడా అలాగే ఉంది, చూసారా, సేమ్ ప్యాటర్నే. ఇది కూడా పైకి బ్రేక్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. 2,76,000 ఉంది కదా, ఇది క్రాస్ అయితే పైకి అంతవరకు కాదు, ఈ లైన్ క్రాస్ అయితే పైకి వెళ్తే ఇది కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటే కమోడిటీస్లోనే 3 ఉన్నాయి పైకి డైరెక్షన్. ఏంటి, ఒకటి న్యాచురల్ గ్యాస్, ఒకటి ఇది సిల్వర్, ఒకటి గోల్డ్, ఒకటి, 3 ఉన్నాయి పైకి వెళ్ళడానికి. క్రూడ్ కిందకి ట్రై చేస్తుంది, అంటే సోమవారం మార్కెట్ పాజిటివ్గా ఉండబోతుందని అర్థం. చూపిస్తాను చూడండి. అంటే మనం ముందుగా ఫోకస్ చేయాల్సింది ఏంటి, రేపు సోమవారం మార్కెట్ పాజిటివ్గా రావాలంటే ముందు బ్యాంక్ సెక్టర్ లేపుతారు. చూడండి, రేపు సోమవారం బ్యాంక్ సెక్టర్ లేపుతారు ఖచ్చితంగా. బ్యాంక్ సెక్టర్ లేపుతారు అంటే మనం ముందుగా ఫోకస్ చేయాల్సింది, ముందు నిఫ్టీ లెవెల్స్ చూపిస్తుంది చూడండి. నిఫ్టీ కానీ ఇది పూర్తిగా మనకి ఫుల్గా కన్ఫర్మేషన్ కావాలంటే ఇదిగోండి, కరెక్ట్గా ఉంది పైకి వెళ్ళడానికి. ఇది ఒకవేళ ఇది దాటి కిందకు వచ్చింది అనుకోండి, ఈ లైన్ దాటి, ఈ ట్రెండ్ లైన్ దాటి, ఇది ఉంది కదా 23,200 ఉంది కదా, 23,200 దాటి కిందకు వస్తే మాత్రం నిఫ్టీ ఇంకా కిందకు పోద్ది. కిందకంటే ఇక ఎంతవరకు 22,400 వరకు మళ్ళీ వచ్చేస్తుంది. 23,200 దాటి కిందకు వస్తే. కానీ ఇప్పుడు లేదు, రివర్స్ అయింది, చూసారా, ప్రాబబిలిటీ చేంజ్ అయిందని మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది, చూసారా. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే మాత్రం పైకి, అంటే దీని లెవెల్ ఎంత, దీని హై ఎంత, దీని హై 23,859, అంటే 60 అనుకోండి, 23,860 దీని హై. చూడండి, ఇక్కడ లైన్ ఇస్తే నీట్గా కనిపిస్తుంది. 23,860 రెసిస్టెన్స్ పెడదాం. ఇది కనుక క్రాస్ అయ్యి పైకి వెళ్తే మళ్ళీ మార్కెట్ మళ్ళీ నార్మల్ అవుతుంది. అది ఎంతవరకు నాకు పూర్తిగా నార్మల్ అవ్వాలంటే ఇది దాటాలి, ఇది ఉంది కదా, ఈ జోన్ క్రాస్ అవ్వాలి. ఇది అంటే 24,800 అనమాట, 800 క్రాస్ అవ్వాలి, అంటే 700 అనమాట, 24,700. మొత్తానికి ఈ బాక్స్ ఉంది కదా, ఈ జోన్ దాటి బయటకు వచ్చేస్తే మళ్ళీ మార్కెట్ నార్మల్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఇది క్రాస్ అయ్యి పైకి వెళ్తే నెక్స్ట్ ఇంతవరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 23,860 దాటితే మాత్రం నిఫ్టీ పరిస్థితి ఇది పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ అయితే ఎక్కువ ఉంది. అంటే స్టాక్స్ పరంగా చూసుకుంటే అక్కడ చూసిన కమోడిటీస్లో చూసాం కదా, మెటల్స్ బాగున్నాయి, క్రూడ్ అయితే వీక్ అయింది. అంటే ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాంక్ సెక్టర్ అనేది మూవ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ స్టాక్స్ అనమాట. బ్యాంక్ స్టాక్స్లో ఫస్ట్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి. యాక్సిస్ బ్యాంక్,
ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు ఇంకో రెడీ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఇది హై ఉంది కదా ఈరోజు, ఈ ఈరోజు హై ఉంది కదా, ఇప్పుడు ఇప్పుడు శుక్రవారం హై ఉంది కదా, ప్రజెంట్ లాస్ట్ క్యాండిల్ హై ఉంది కదా, ఇది క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు యాక్సిస్ బ్యాంక్ పైకి. చూసుకోండి, ఇది బాగుంది. ఫస్ట్ ఇది యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా బాగుంది దీనికన్నా. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కూడా మంచి ప్యాటర్న్ వచ్చింది చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా ఈ లాస్ట్ క్యాండిల్ హై డైలీ హై ఉంది కదా, ఇది క్రాస్ అయితే ఇది కూడా పైకి వెళ్ళిపోద్ది. బ్యాంక్ సెక్టార్లోన ఈ 2 స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి సోమవారం. హోల్డ్ చేయకూడదు అప్పుడే కూడా, ప్రస్తుతానికి ఓన్లీ ట్రేడింగ్ కోసమే, సోమవారం కోసమే చూసుకోండి. ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంకు, తర్వాత యాక్సిస్ బ్యాంకు. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకు 2 స్టాక్స్ చూపిస్తాను, లెవెల్స్ కూడా చూపిస్తాను, అంటే 15 నిమిషాలు చూపిస్తాను. అవి మాత్రం మిస్ అవ్వకండి. ముందుగా ఫోకస్ చేయాల్సింది మెటల్ స్టాక్స్. ఇంకా బాగుంది ఇండస్ఇండ్ బ్యాంకు, సూపర్గా ఉంది చూసారా. చూసారు, కరెక్ట్గా ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది, ప్రైజెస్ కరెక్ట్గా ఫాలో అవుతుంది చూసారా. ఇది క్రాస్ అయ్యి పైకి వెళ్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ఎంటర్ అయిపోవచ్చు. యాక్సిస్ కంటే ఇండస్ఇండ్ బ్యాంకే బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. కానీ అది ఎక్కువ మూవ్ అవుతుంది చూసుకోండి, కానీ ఇదే బాగుంది దాన్ని పోల్చుకుంటే. ఎంతది 915 దాటితే ఇది పైకి వెళ్ళిపోద్ది ఇండస్ఇండ్ బ్యాంకు. రేపు బ్యాంకు బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో చూసుకోండి, బ్యాంక్ ఒకటి, మెటల్ ఒకటి. మెటల్స్లోన ముందుగా మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే నేషనల్ అల్యూమినియం. ఇది ఒకటి పెట్టుకోండి చాలు, అన్నీ అతకండి. నేషనల్ అల్యూమినియం ఇది బాగుంటుంది, ఇది బాగుంది, బాగా పరిగెడుతుంది. అంటే ఇవి కూడా ఉన్నాయి, హిందాల్కో ఒకటి, JSW స్టీల్ ఒకటి, సెయిల్ ఒకటి, అవి కూడా చూడొచ్చు. కానీ వాటితో అవి బాగానే ఉంటాయి. హిందాల్కో కూడా బాగానే ఉంటుంది చూసుకోండి. హిందాల్కైనా పర్లేదు, ఇదైనా నేషనల్ అల్యూమినియం అయినా పర్లేదు, లేదంటే సెయిల్ అయినా పర్లేదు. వీటి మెటల్ స్టాక్స్లోనే, మెటల్ సెక్టర్లోనే ఇది నేషనల్ అల్యూమినియం ఎంత 409 ఉంది. ఇది పెట్టుకోండి. ఇది జస్ట్ ఏం లేదు, 410 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. 410 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 408 చూసుకోండి. నేషనల్ అల్యూమినియం ఫస్ట్ దీన్ని పెట్టుకోండి. తర్వాత బ్యాంక్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టండి. బ్యాంక్ స్టాక్స్ కూడా పెరిగితే బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత డౌన్ సైడ్కి ఏంటంటే ఇది రేపు మార్కెట్ పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కాదు కానీ ఫార్మా స్టాక్స్ మన వరకు పెరిగాయి కదా బాగా, అందులో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే జరగవచ్చు, అవి పడితే పడవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత ఐటీ స్టాక్స్ ఉన్నాయి కదా, ఐటీ స్టాక్స్లో కూడా ఐటీ సెక్టర్ స్టాక్స్ కూడా కిందకి పడే అవకాశం ఉంది చూసుకోండి. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కూడా ఒకవేళ పడితే పడవచ్చు. ఎఫ్ఎంసీజీలో ఐటీసీ కొంచెం బాగా పడితే పడవచ్చు. తర్వాత ఆటో సెక్టర్ కూడా కొంచెం పడే అవకాశం ఉంది. ఆటో సెక్టర్లోన M&M ఒకటి, తర్వాత మారుతి ఒకటి, అవి డౌన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి చూసుకోండి. కానీ మార్కెట్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో మూవ్ అయితే అటువైపు ఉన్న స్టాక్స్ అటువైపు ఉన్న సెక్టర్ మనం ఎంటర్ అవ్వాలి. కాబట్టి మీరు ఫస్ట్గా ఫోకస్ చేయాల్సింది మెటల్ సెక్టర్. ఇది కమోడిటీస్లో బాగున్నాయి చూసారా, గోల్డ్ సిల్వర్ అయినా బాగున్నాయి కదా. మెటల్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి. హిందాల్కో, సెయిల్ ఒకటి, తర్వాత JSW స్టీల్, తర్వాత నేషనల్ అల్యూమినియం. మీరు నేషనల్ అల్యూమినియం అయినా తీసుకోవచ్చు, JSW స్టీల్ అయినా తీసుకోవచ్చు, రెండింటిలో ఏదైనా పర్లేదు. తర్వాత నెక్స్ట్ చూడాల్సింది అప్పుడు బ్యాంక్ సెక్టర్ అనమాట. బ్యాంక్ సెక్టర్లో యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ రెండింటి మీద ఫోకస్ పెడితే సరిపోద్ది. ఇదనమాట సోమవారం రేపు మార్కెట్ పరిస్థితి అయితే. తర్వాత కిందటి వారం చెప్పాను కదా, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడం కోసం 1 వీక్ కావాలంటే డెమో ఇస్తానని చెప్పాను కదా. చాలామంది నాకు ఫోన్స్ చేసి ఏం చెప్తున్నారంటే ఏదో రైతు బజార్కి వెళ్ళినట్టు అడుగుతున్నారు అనమాట. రోజుకి ఎన్ని ఇస్తారు, 3 ఇస్తారా, 5 ఇస్తారని అడుగుతున్నారు. ఇదేమనుకుంటున్నారో షేర్ బజార్ అనుకుంటున్నారో రైతు బజార్ అనుకుంటున్నారో తెలియట్లేదు. 3 వేసి 5 వేసి బేరం ఆడుతున్నారు, అంటే కాయగూరలు బేరాలు ఆడినట్టు అడుగుతున్నారు అనమాట. రోజు 3 కావాలి 5 కావాలనేసి ఎవరో ఇస్తున్నారట. మరి ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని అడగకూడదు, అక్కడే కంటిన్యూ అయిపోవాలి. మళ్ళీ వాళ్ళే అంటున్నారు పని చేయటం లేదనేసి. ఎప్పుడు కూడా 3 వేసి 5 వేసి ఎవరు చేయరు, ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు ఎవరు చేయకూడదు కూడా అలాగా. అది ఏంటంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళు చేస్తారు, అదంతా అది లూజ్ మైండ్ చేసే పని అనమాట అదంతా కూడా.
ఎప్పుడు రోజుకి ఒకటే చేయాలి, ఒక ట్రేడే తీసుకోవాలి. ఒకటి లేదంటే రెండు ఒకటే తీసుకోవాలి అసలు ఎక్కువ, లేదంటే పోనీ 2 అంతే, అంతకు మించి చేయకూడదు. ఆ మార్కెట్ అసలు అన్ని ఇవ్వదు అవకాశం, రోజుకి ఒకటే ఇస్తుంది. ఇక్కడ ఎన్ని ట్రేడ్లు చేసామనేది ముఖ్యం కాదు, మన డిసిప్లైన్, రిస్క్ మేనేజ్మెంటే ముఖ్యం. దాంట్లో అలాగైతేనే మీరు మార్కెట్లో ఉండగలరు. లేదనుకుంటే డిసిప్లైన్, రిస్క్ మేనేజ్మెంట్ ఈ 2 లేకపోతే మీరు కష్టమే. అదనమాట, చూసుకోండి. రోజుకి 10 వేసి 5 వేసి కావాలంటే అవ్వదు. రోజుకి ఒకటే చేయాలి. ఒక్కోసారి 2-3 రోజులు కూడా ఒకటి కూడా దొరకదు. ఓపిక ఉండాలన్నమాట మార్కెట్లోనే ట్రేడింగ్ చేసేటప్పుడు. ఓపిక లేకపోతే అసలు ఈ ఫీల్డ్ ఇందులోకి రావడం వేస్ట్. శుభ్రంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అలా వదిలేయడం బెటర్. అంతేగాని ట్రేడింగ్లోకి వచ్చి నాకు రోజుకి 5 కావాలి 10 కావాలంటే ఇదేమీ మార్కెట్ ఏం కాదు, ఇది రైతు బజార్ ఏం కాదు. నాకు అలా అవి 10 కావాలి, డజన్ కావాలి, అర డజన్ కావాలంటానికి అవ్వదు. చూసుకోండి. అలాగైతే కాల్ చేయకండి. జస్ట్ ఓన్లీ రోజు డిసిప్లైన్గా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటేనే కాల్ చేయండి. చాలామంది చేశారు, వద్దని చెప్పేసాను, అలాంటివి మనకి సెట్ అవ్వనిసాను. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు ఉంటాను. బాయ్.